దారి పుంటస్తుండు దవ్వ దవ్వత్తుండు దారిద్దునా బోనిద్దునా జోరు మీదత్తుండు కారు మీదత్తుండు తోలిద్దునా బోని ఊకుందునా దారి పుంటత్తుండు రానిద్దునా దవ్వ పుంటత్తుండు బోనిద్దునా నాయనక 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 పడుతుండు నా ముందటుంటుండు సందిద్దునా వద్ద ఉందిద్దునా ఇనుకుంట పోతాండు అనుకుంట వత్తాండు పన్నైదునా వన్న వైజుపనా తిప్పించుకుంటుండు తప్పించుకుంటుండు ఒప్పిద్దునా వీణ్ణి తప్పిద్దునా వీడైతనంటుండు జోడైతనంటుండు ఇరిసేద్దునా వీణ్ణి మరిసొద్దునా తిప్పించుకుంటుండు తింగరోడే తప్పించుకుంటుండు తిక్కలోడే ఒర్రిచ్చి 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 ఒర్రిచ్చుకుంటుండు జర్రాగే అంటుండు రానియడే ముద్దుకోనియడే ఆగమైతంటుండు అంగడైతంటుండు ఏగైతడో వీడేమైతడో ఎట్లయితే గట్లా ఎంబడే ఉండో ఎనుక రాబోయినా ఇంట రాబోయ్ నీ మీద మనసైంది వరుసైతే కలిసింది ఇడిసుండకోయ్ పిలగ మరిసుండకోయ్ నాగంబాము కోపమోడే చేరుపోతూ పిరికోడే అక్కకో 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 కొమిరెల్లి మల్లన్న కొలిసి మొక్కున్న కంట జోడే మమ్ము జంట చెయ్యే యములాడ రాజన్న కోడినే కడతాను ఎంబడుండేటోని విలువరాదే యములాడ రాజన్న కోడినే కడతాను ఎంబడుండేటోని విలువరాదే ఒక నిమిషం. ఈ పాట నేను రాసి పాడాను. అట్లాగే మా పెళ్లి సందర్భంగా మా బావ మీద ఉన్న ఇష్టంతో ఒక పాట రాసి పాడాను. అది 50 మిలియన్ క్రాస్ అయిందన్నా. మోసుకొస్తున్నానే బావా మొత్తం సొగసులు నీకే గాదా దాసుకొస్తున్నానే బావా దగ్గరికి నన్ను తీసుకోవా చేసుకపోనస్తున్నావా సెమ్మాగిల్లా కంటున్నావా సంచెడు సంచెడు మల్లె పూలు కుంచెడు కుంచెడు కనకంబరాలు నువ్వు నేను పెట్టే ముచ్చట నిలుసుండి చూస్తానంటున్నాయే బావా చెల్లి రావా పూసుకుందాం పసుపు గంధం పూలు విడతనన్నల్లు కోర పోసుకుందాం మంగళతానం చేసుకుందాం చెల్లి రాగం. సో అంటే తిన చూపించిన ప్రేమని అంటే నాకు ఇష్టమైన పాట రూపంలో ఒక చరణం రాసిన. సొట్టా సింపల సోకులోడా నల్ల నల్లటి జుంపాలోడా అంతా పొడుగు మీసామారా ఒత్తు ఒత్తు గడ్డ పోడా ఎత్తు గిట్టు ఉన్నావోయ్ ఎట్లా అందుకుంటానోయ్ ముత్తేమంతా ఉన్ననుకోకు ఎత్తుకు తగ్గ సత్తు నాది 6 అడుగుల అందగాడా 7 అడుగులేసి పోరా హాలు మొగలమైనం రామాసిలుక ముక్కు నీది జామ పండు సొగసు నాది ఎత్తుకోయి మేనా బావ హత్తుకుంటా తనివి తీరా. ఒక నిమిషం అన్నా. అంటే నాకెందుకు ఇంత దుఃఖం వస్తుందంటే ఇది దుఃఖం కాదు, ప్రేమ ప్రేమ మాకు తెలిసిపోయింది. ప్రేమ వారి శ్రీవారితో పక్క నుండి మాట్లాడి ఆ దుఃఖం చెప్పుకుంటే తెలియకుండానే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయండి, ఆ భావం వచ్చేస్తుంది. చాలా బాగా అర్థం బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ అ విమెన్ అంటారు, కానీ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ విమెన్ దే ఆర్ ఎ ఫ్యూ మెన్. ఒక నాన్న, ఒక హస్బెండ్, ఒక కొడుకు, ఎంతో మంది ఉండాలి, అప్పుడే ఉమెన్ ముందరికి వచ్చి పని చేయగలదు. అలాంటి వారు మీరు. అండ్ థ్యాంక్స్, ఇవాళ మీ శ్రీవారితో కలిసి ఇలా పాడుతున్నారు. లుకింగ్ వెరీ నైస్, చాలా బాగా అందంగా అనిపిస్తోంది. ఇట్లాగే జంట ముచ్చటగా ఉండండి, దిష్టి తీసుకోండి ఇంటికి వెళ్ళి. థ్యాంక్ యూ అక్క. ఇంకొకటి, ఇది గల్ఫ్ వాళ్ళకి సంబంధించింది కాబట్టి, అంటే ఒక భార్యను వదిలిపెట్టి భర్త దూరదేశానికి ఎక్కువ మన తెలంగాణ నుండి వెళ్తాడు కాబట్టి తను పడే బాధ ఎట్లుంటుంది అనేది ఒక చిన్న పల్ల వినిపిస్తా, ఇంకా రిలీజ్ కాలేదు. దేశం పోతాననకే బావా లేని దుఃఖం పెట్టకే బావా దగ్గరుండి పోతానంటే ధైర్యమత్తాలేదే బావా ఎట్లెల్లదిద్దామే
మాట్లాడినా, ఏమైనా ఎక్కువ మాట్లాడితే, ఏమైనా తక్కువ మాట్లాడినా కానీ నన్ను క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సింగర్ మామిడి మౌనిక. థ్యాంక్ యూ సో మచ్.